నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని ఎన్ఎస్ఏ 1980లో చట్టం ఒకటి ఉంది. దాని ప్రకారం ఇప్పుడు జూలై 19వ తారీఖు నుంచి అక్టోబర్ 18 దాకా కూడా ఢిల్లీ పోలీసులకి ఈ పవర్స్ని ఎండార్స్ చేస్తా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్కి, అంటే ఆయనకి ఆ విచక్షణాధికారులు ఇచ్చింది. ఎవరితో అయితే సమాజానికి ప్రమాదం, అంటే అది రాళ్ల దాడులు చేస్తారా, అరాచకాలు చేస్తారా, దుర్మార్గాలు చేస్తారా, ఇట్లాంటి అనుమానం ఉన్నప్పుడు ప్రివెంటివ్ డిటెక్షన్ అనేది చేయొచ్చు. అంటే ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేయొచ్చు. 12 నెలల దాకా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అట్లాంటిది ఇది కేవలం ఉగ్రవాదులకి, నక్సలైట్ల లాంటి వాళ్ళకి, వాళ్ళ సానుభూతి పరులకు సంబంధించి పనిచేసేటటువంటి చట్టం. ఇప్పుడు ఆ పవర్స్ని వీళ్ళకి ఇవ్వడం ద్వారా ఏదైతే ఇప్పటికే కొంతమంది అక్కడ కాక్రోచ్ జనతా పార్టీని ముందు పెట్టి వాళ్ళు చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుపెట్టి ఢిల్లీలో అరాచకాలు చేయాలనుకుంటున్నటువంటి వేళ ఈ కీలకమైనటువంటి అధికారాలని ఢిల్లీ పోలీసులకి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం.